హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డూ దిస్ల గురించి తెలుసుకుందాం. సో మీకు వచ్చేసరికి రియల్ నెంబర్లో పేజీ నెంబర్ 3లో ఉంది డూ దిస్. ఫస్ట్ వన్ చూడండి, రిప్రజెంట్ -3/4 ఆన్ నెంబర్ లైన్ మీద -3/4ని మనం చూపించాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ 0, 7, 10, -4 ఇన్ p/q ఫామ్. ఇవి వచ్చేసరికి p/q ఫామ్లో రాయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఓన్గా చేయాలి. నేను ఈ థర్డ్ వన్ అయితే చెప్పడం లేదు. సో ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ నెక్స్ట్ డూ దిస్లు కూడా ఉంటాయి. ఓకే, సో మీకు వచ్చేసరికి నెంబర్ లైన్ మీద -3/4 చూపించమన్నారు కదా. నెంబర్ లైన్ ఇలా ఉంటుంది, 2 యారో మార్క్స్ పెట్టాలి, మిడిల్లో 0 ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు పాజిటివ్ వాల్యూ సైడ్ ప్లేస్ అనేది తక్కువగా లీవ్ చేసినా కానీ పర్లేదు, ఓకేనా. సో యాక్చువల్గా ఏముంటాయి ఇక్కడికి వచ్చేసరికి 1, నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడు -1 ఇలా ఉంటాయి కదా నెంబర్స్ వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి, ఇన్ కేస్ మీకు ఇవి గుర్తులేకపోయినా కానీ ఏం చేస్తారంటే మైనస్ వాల్యూస్ వచ్చేసరికి మీకు ఎప్పుడు 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అండ్ పాజిటివ్ వాల్యూస్ వచ్చేసరికి ఎప్పుడు మీకు రైట్ సైడే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి -1 యాక్చువల్గా మీరు నెంబర్స్ రాస్తారు కదా, ఇలా అయినా రాసినా పర్లేదు. -1, -2, -3 ఓకేనా. సో ఇక్కడ మీకు /4 ఉంది కాబట్టి /4 పెట్టేసేసేయండి, ఓకేనా. సో -3 తర్వాత ఏమొస్తుంది -4 నెక్స్ట్ ఇక్కడ 4 వస్తుంది కదా, 4 1s అంటే -1 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఏం లేదు 0కి -1 మీకు యాక్చువల్గా ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదా, 0, 1 నెక్స్ట్ 2, 3 అట్లాగా 0, -1, -2 ఇలా నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇలా రాసేసి మీకు ఇక్కడ /4 ఉంది కాబట్టి మీరు మిడిల్లో వచ్చేసరికి అంటే ఆ నెంబర్కి మిడిల్లో వచ్చేసరికి 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 4 ఉంటేనేమో 3 పార్ట్స్ వస్తాయి, 4th పార్ట్ వచ్చేసరికి మీకు అదే నెంబర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో -1 మీరు యాక్చువల్గా రాసే నెంబరే వస్తుంది. ఇక్కడ సపోజ్ 5 ఉంటే మీరు మిడిల్లో వచ్చేసరికి 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సపోజ్ 6 ఉంటే మిడిల్లో 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఓకేనా. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను, ఓకేనా. సో దట్స్ ఇట్ అంతే. సో -3/4 వచ్చేసరికి మీరు రౌండ్ ఆఫ్ చేసేసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, p/q ఫామ్లో చూపించమన్నారు కదా, ఏమేంటి 0, 7, 10 అండ్ నెక్స్ట్ -4 ఇన్ p/q ఫామ్, అవునా. సో నెక్స్ట్ చూడండి 0, ఓకేనా. p/q ఫామ్ అంటే డినామినేటర్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది, న్యూమరేటర్స్ ఇవే తీసేసుకోండి. సో 0ని ఎలా రాస్తున్నానంటే 0/1గా రాసుకోవచ్చు, ఆర్ 0/2, 0/3 ఏది రాసినా కూడా మీకు ఆన్సర్ 0నే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 7 ఉంది, 7కి వచ్చేసరికి ఓన్లీ 1 రాసేసేయండి, ఎందుకంటే ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా మీరు p/q ఫామ్లో రాయాలి. సపోజ్ 7/2 రాశారనుకోండి, మీకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, పాయింట్స్లోకి వస్తుంది కదా. సో 7/1 అంటే మీకు 7 వచ్చేస్తుంది. సో 1 పెట్టేసేసేయాలి. 0కి అయితే మనం ఏదైనా రాసుకోవచ్చు, కానీ మిగిలిన నెంబర్స్కి 1 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 పెట్టాలి, సారీ -4/1, ఓకే. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ డూ దిస్ చూద్దాం, ఓకే. నెక్స్ట్ డూ దిస్ పేజ్ నెంబర్ 4లో ఇచ్చారు చూడండి, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మెయిన్ మెథడ్ని యూజ్ చేసి 2/3కి మీకు 2కి 3కి మిడిల్లో ఉండే రేషనల్ నెంబర్స్ని రాస్తే సరిపోతుంది. అవి 5 రాయమన్నారు, ఓకే. డూ దిస్. ఇది వచ్చేసరికి మీకు పేజ్ నెంబర్ 4లో ఇచ్చారు డౌన్లో, ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మీన్ మెథడ్ని యూజ్ చేయమన్నాడు కదా, మీన్ మెథడ్ ఫామ్లో ఒకసారి రాద్దాము. వీ నో దట్, మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ వార్డ్లో తెలుసుకుంటారు. వీ నో దట్ a+b/2, ఓకేనా. మీన్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఈజ్ ఏ రేషనల్ బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్ A and B, ఓకేనా. సో ఇవి వచ్చేసరికి A and Bకి మిడిల్లో ఉన్నాయి రాసుకుంటాం. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి మీకు 2 and 3 ఇచ్చారు కదా, సో A వాల్యూ 2 అండ్ B వాల్యూ వచ్చేసరికి 3. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 + 3/2 వస్తుంది, 2 + 3 అంటే 5/2. సో ఈ 5/2 అనేది 2కి 3కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది, ఓకేనా. అంటే 2 కంటే పెద్దది, 3 కంటే చిన్నది, ఓకేనా. 2 కంటే 5/2 పెద్దది, 5/2 కంటే 3 పెద్దది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక్కటే ఫైండ్ అవుట్ చేసాము, టోటల్గా మనకి 5 ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఈ 2 తీసుకుంటాము, ఓకేనా. సో స్టార్టింగ్ 2 ఇట్లా ఒక్కొక్క డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా స్టార్టింగ్ తీసేసుకుంటాము. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 2, బి వాల్యూ వచ్చేసరికి 5/2. ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఓకే. ఏ వాల్యూ వచ్చేసరికి 2, బి వాల్యూ వచ్చేసరికి 5/2,
ఓకే. సో ఏ వాల్యూ ఏ ప్లస్ బి కదా, ఏ వాల్యూ ప్లస్ ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 5/2/2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 2s ఎంత 4 4 ప్లస్ 5/2 హోల్ బై 2. ఓకేనా. సో ఈ 2 అనేది మీకు ఇక్కడ డినామినేటర్లో 2కి మాత్రమే మల్టిప్లై అవుతుంది. 4 ప్లస్ 5 అంటే 9 అవుతుంది. 4 2 2s ఎంత 4 9/4 వచ్చింది. సో ఇందాక ఆల్రెడీ మీరు ఒకటి రాశారు కదా 2 లెస్ దాన్ 5/2 లెస్ దాన్ అని. సో ఇక్కడ 2 లెస్ దాన్ 9/4. ఓకేనా. 9/4 లెస్ దాన్ 5/2 లెస్ దాన్ 3. మీకు ఒకసారి చూడండి, ఈ రెండింటిని తీసుకొని చేసినప్పుడు మీరు ఇప్పుడు మీన్ మెథడ్ చేసినప్పుడు ఈ రెండింటికి మిడిల్లోనే నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన నెంబర్ వచ్చేసరికి 2కి అండ్ 5/2కి మిడిల్లోనే రాయాలి. ఓకే. సో ఇక్కడ మనం అదే చేసాం, 2కి 5/2కి మిడిల్లో రాసాం. నెక్స్ట్ 3 ఉంది కదా, అది అలానే రాసేస్తా. 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 3 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ 2నే తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకుంటాం, స్టార్టింగే తీసేసుకుంటాము. స్టార్టింగ్ ఏ నెంబర్స్ ఉంటాయి, ఏ వాల్యూ 2 బి వాల్యూ వచ్చేసరికి 9/4. సేమ్ మనం ఏ ప్లస్ బి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఏ వాల్యూ 2 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 9/4 అండ్ బై 2 ఉంది కదా ఫార్ములాలో, బై 2 రాసేసేయండి. 4 2s ఎంత 8 8 ప్లస్ 9/4/2 ఉంది. సో దట్ ఈక్వల్ టు ఈ 2 వచ్చేసరికి డినామినేటర్ దానికే మీకు మల్టిప్లై అవుతుంది. 8 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది 17 వస్తుంది. 4 2s ఎంత 8. ఓకేనా. సో ఈ రెండింటి తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, అంటే ఈ రెండింటికి మిడిల్లో ఈ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. అంటే 2 లెస్ దాన్ 17/8 లెస్ దాన్, నెక్స్ట్ ఈ నెంబర్స్ కంటిన్యూ చేసేసేయండి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకుంటాము. ఏ వాల్యూ అండ్ ఏ వాల్యూ వచ్చేసరికి 2 బి వాల్యూ వచ్చేసరికి 17/8 ఏ ప్లస్ బి/2. ఏ వాల్యూ 2 బి వాల్యూ వచ్చేసరికి 17/8 హోల్ బై 2. దట్ ఈక్వల్ టు 8 2s ఎంత 16 ప్లస్ 17/8/2. దట్ ఈక్వల్ టు 16 ప్లస్ 17 అంటే 33. ఓకేనా. 33/8 2s ఎంత 16. ఓకేనా. సో ఈ 2 తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ రెండింటికి మిడిల్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. 2 లెస్ దాన్ 33/60. నెక్స్ట్ వాల్యూస్ కంటిన్యూ చేసేసేయండి. ఓకేనా. సో 2కి 3కి మిడిల్లో మనం 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 2నే తీసుకోండి. ఏ వాల్యూ వచ్చేసరికి 2 బి వాల్యూ వచ్చేసరికి 33/6 వస్తుంది. ఓకేనా. సో ఏ ప్లస్ బి/2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 2 ప్లస్ బి వాల్యూ 33/6/2. ఫార్ములాలో 2 ఉంది కదా బై 2, ఆ 2 రాసాము. దట్ ఈక్వల్ టు 6 2s ఎంత 12 12 ప్లస్ 33/6 హోల్ బై 2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 12 ప్లస్ 33 అంటే 43 45 45/6 2s ఎంత 12. ఓకే. సారీ నేను ఇక్కడ 16 కదా 6 రాసినట్లున్నాను. సో 16 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి 16 2s ఎంత 32. ఓకేనా. సో ఇక్కడ 32 వస్తుంది. 32 ప్లస్ 33 అంటే 65/16 2s ఎంత 32. ఓకే. దట్స్ ఇట్ అంతే. దేర్ ఫోర్ 2 లెస్ దాన్ 65/32 లెస్ దాన్ 33/16 లెస్ దాన్ 17/8 లెస్ దాన్ 9/4 లెస్ దాన్ 5/2 లెస్ దాన్ 3. ఓకే. దట్స్ ఇట్ అంతే. సో 5 నెంబర్స్ వచ్చేసరికి ఇవి. ఓకే. సో ఈ రెండింటికి మిడిల్లో ఈ 5 నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, అదే డూ దిస్లో సెకండ్ వన్ ఇచ్చారు. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 అండ్ 8/11. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్స్ అనేది ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇది నార్మల్గా చేసేసాం మనం మీన్ మెథడ్ని యూజ్ చేసి. బట్ ఇక్కడికి వచ్చే 10 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. ఇవి మామూలుగా మనం చూసి చెప్పొచ్చు. -3 -2/11 -1/11. నెక్స్ట్ వచ్చేసరికి 0 వస్తుంది. అంటే 0/11 1/11 2/11 3/11 4/11 5/11 6/11 7/11. ఓకేనా. సో ఈ రెండింటికి మిడిల్లో అట్లా రాసేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది అంటే యాక్చువల్గా ఎట్లా రాయాలి అనుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి. నేను వచ్చేసరికి నెంబర్ లైన్ మీద గీస్తున్నాను. మీకు నెంబర్ లైన్ మీద చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నెంబర్ లైన్ మీద వచ్చేసరికి మీకు తెలుసు కదా 0.0. ఓకేనా. 0 ఇటు సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడో మీకు వచ్చేసరికి -3/11 ఉండొచ్చు. సో ఇటు సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా ఎంత ఉంటాయి -3/11 అంటే -1/11. నెక్స్ట్ వచ్చేసరికి -2/11 ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 0/11 అయినా రాసుకోవచ్చు, 0 అయినా రాసుకోవచ్చు, 1/11.
2/11. పాజిటివ్ వాల్యూస్ ఇటు సైడ్ ఉంటాయి కదా, 3/11, 4/11, 5/11, 6/11, 7/11 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8/11. ఓకేనా. సో ఇప్పుడు మీకు 3 అండ్ 8కి మిడిల్లో ఉన్నాయంటే ఇవి మొత్తం వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ రాసేసేయండి, -3/11 లెస్ దెన్, సో ఇక్కడ వచ్చేసరికి -2/11 ఏమేమి ఉన్నాయో రాసేసేయండి మిడిల్లో, -1/11, నెక్స్ట్ 0/11 అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం, 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11 అంతే. మళ్ళీ 8/11 రాయకూడదు. ఓకే. సో ఇవి వచ్చేసరికి అన్నీ లెస్ దాన్ పెట్టేసేసేయండి. తెలుసు కదా, నెగిటివ్ వాల్యూస్ కంటే పాజిటివ్ వాల్యూస్ పెద్దవిగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 8/11, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ డూ దిస్ చూద్దాం. నెక్స్ట్ డూ దిస్ వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 5లోనే ఇచ్చారు. పేజ్ నెంబర్ 5లోనే చూడండి, ఫైండ్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్, ఫస్ట్ వచ్చేసరికి 1/17. 1/17కి డెసిమల్ ఫామ్ రాయమన్నారు, అంటే యాక్చువల్గా డివిజన్ చేస్తే సరిపోతుంది. అండ్ 1/19కి కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. నెక్స్ట్ డూ దిస్, ఇది వచ్చేసరికి పేజ్ నెంబర్ 5లో ఉంది. ఓకే. సో పేజ్ నెంబర్ 5లో డూ దిస్ ఫస్ట్ వన్. సో ఫైండ్ ద డెసిమల్స్ ఆఫ్ 1/17. ఫస్ట్ మనం 1/17కి చూద్దాము. సో 1 నెక్స్ట్ వచ్చేసరికి 17. సో 1 అనేది 17తో డివైడ్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాము, అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. బట్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నా డివైడ్ అవ్వదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకుంటాం. కానీ సో రెండు ఒకేసారి పెట్టాం కాబట్టి పాయింట్ పెట్టాం కదండి, ఇంకా 0 అవసరం లేదు అనుకోవద్దు. సో రెండు ఎట్ ఏ టైం పెట్టాం కాబట్టి ఇక్కడ 0 కంపల్సరీ పెట్టాలి. ఎప్పుడైనా పాయింట్కి ముందు మనం ఒక 0 పెడితే నీట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేసేసేయండి. 17 5s, ఓకేనా, 85 వస్తుంది. 100 - 85 అంటే 15 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 0 స్టార్టింగ్ పెట్టేసాం కాబట్టి ఇంక మనం జీరోస్ ఏం పెట్టనవసరం లేదు. ఓకే. 17 8s, 17 8s వచ్చేసరికి 136. ఓకేనా. సో 150లో నుంచి 136ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత ఉంటుంది, 14 ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 0 పెట్టండి, డివైడ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ 17 8s 136. 140 - 136 అంటే ఎంత వస్తుంది, అంటే 4 వస్తుంది. సో 4 అనేది 17తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇంకొక 0 పెట్టేసేసుకోండి. సో 17 2s 34 వస్తుంది. ఓకేనా. సో 40 - 34 అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 0 పెట్టేసుకోండి. సో 17 3s వచ్చేసరికి 51. ఓకేనా. సో 60 - 51 అంటే 9 ఉంటుంది. నెక్స్ట్ 0 పెట్టేసుకోండి. 17 5s. ఓకేనా. సో 17 5s వచ్చేసరికి మీకు 85. 90 - 85 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 0 పెట్టేసుకోండి. 70 2s. ఓకేనా. 17 2s ఎంత, 34. ఓకే. నెక్స్ట్ ఇట్లా ఇవి వచ్చేసరికి కంటిన్యూ అవుతానే ఉంటాయి. సో అండ్ సో ఆన్ పెట్టేసుకుంటే బెటర్. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వవు, అంటే ఒక సర్టైన్ ప్యాటర్న్లో వచ్చేసరికి. సో ఇవి అనేవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చేస్తుంది. సో ఇంతటితో ఎండ్ 16 వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 16 వచ్చేస్తుంది. సో ఇంతటితో ఎండ్ చేసేసేయండి. ఇవి వచ్చేసరికి ఇలా కంటిన్యూ అవుతానే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే 1/17 లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. 0.05882352 అండ్ సో ఆన్. ఓకే. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక బిట్ ఇచ్చారు కదా, అది చూద్దాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్ ఇచ్చారు కదా, 1/19. సో 19 అనేది 1తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకుంటాం పాయింట్ పెట్టుకొని. సో అయినా డివైడ్ అవ్వదు కాబట్టి ఇంకొక 0 పెట్టుకొని 0 పెట్టేసుకుంటాం. 2 zeros ఆర్ 3 zeros ఎట్ ఏ టైం పెట్టినప్పుడు పాయింట్ తర్వాత మీరు ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక 0 అనేది పాయింట్ కింద రాసేసుకొని ఇంకొక 0 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకొక 0 పెట్టుకుంటే ఇంకొక 0 అనేది రాయాలి. సో ఇక్కడ పాయింట్ ముందు ఒక 0 పెట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. ఓకే. 19 5s 95. 100 - 95 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ ఇంకా జీరోస్ ఏమి ఇక్కడ ఇటు సైడ్ పెట్టుకొని అవసరం లేదు కోషంట్లో. సో ఇక్కడ రాసేసేసేయండి. సో 19
ఓకే. సో 19th టేబుల్లో 50కి నియర్ బై 19 2s వచ్చేసరికి 38, 50 - 38 అంటే 12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 0. ఓకేనా. సో 19 6 వచ్చేసరికి 111 వస్తుంది బై. సో 120లో నుంచి 114 వస్తుంది. 19 6. సో 120లో నుంచి 114 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక 0 పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి 19 3s. ఓకే. సో 19 3s వచ్చేసరికి 57 వస్తుంది. సో మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 0 పెట్టేసుకోండి. 19 1s 19 వస్తుంది. 30 - 19 అంటే 11 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 5. ఓకేనా. సో 19 5s 95 వస్తుంది. సో 110 - 95 అంటే 15 వస్తుంది. నెక్స్ట్ 0 పెట్టేసుకోండి. 19 7s. ఓకేనా. సో 19 7s వచ్చేసరికి 133 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 17 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 0 పెట్టేసుకోండి. 19 8s. ఓకేనా. సో 19 8s వచ్చేసరికి 152 వస్తుంది. నెక్స్ట్ 18 వస్తుంది. ఇలా ఈ నెంబర్ అనేది, సో ఇది వచ్చేసరికి టర్మినేటింగ్ డెసిమల్ అంటే నెంబర్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది కానీ రిపీట్ అవ్వదు. సో ఇక్కడ కన్క్లూడ్ చేసేసేయండి. 1/19 = 0.05263 అండ్ సో ఆన్. ఇలా నెంబర్స్ వచ్చేస్తానే ఉంటాయి. బార్ ఎప్పుడు పెడతామంటే, సో నెంబర్స్కి పైన బార్ ఎప్పుడు పెడతామంటే నెంబర్ అనేది రిపీట్ అయినప్పుడు. ఇక్కడ రిపీట్ అవ్వదు కానీ కంటిన్యూ అవుతుంది. సో బార్ పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ డూ దిస్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 20లో ఉంది. ఫైండ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద డినామినేటర్స్ ఆఫ్. ఓకేనా. సో ఫస్ట్ దాన్ని వచ్చేసరికి ఇక్కడ మీకు ఏంటంటే డినామినేటర్ని వచ్చేసరికి రేషనలైజ్ చేయమన్నారు. అంటే డినామినేటర్లో వచ్చేసరికి రూట్ వాల్యూస్ ఉండకూడదు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి √3 ఉంది. సో ఈ √3ని తీసేయాలి అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ √3తో మల్టిప్లై చేయాలి. అదే √5 ఉంటే √5తో న్యూమరేటర్ డినామినేటర్, √8 ఉంటే √8తో డినామినేటర్ అండ్ న్యూమరేటర్ చేయాలి. మీకు ఒక ప్రాబ్లమ్ చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి 1/2 √3 ఉంది. సో రూట్ వాల్యూస్ అనేది తీసేయాలి కదా. సో రూట్ వాల్యూస్ తీసేయాలంటే న్యూమరేటర్ వచ్చేసరికి ఓన్లీ √3 చేయండి. మళ్ళీ 2 √3 చేయొద్దు, రాంగ్ వచ్చేస్తుంది. సో ఓకేనా. 1 × √3 అంటే ఏమవుతుంది, √3 అవుతుంది. నెక్స్ట్ 2 అలానే ఉంటుంది. ఎప్పుడైనా రూట్ వాల్యూస్కే మల్టిప్లై అవుతాయి కానీ బిఫోర్ నెంబర్కి మల్టిప్లై అవ్వవు. ఓకేనా. సో √3 × √3 అంటే √3² వస్తుంది. ఓకే. సేమ్ వాల్యూ అయినప్పుడు స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. దట్ = √3/2 నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 3 ఉంది కదా, 2 × 3. ఓకేనా. సో √3/2 × 3 అంటే 2 3s ఎంత, 6. √3/6 వచ్చింది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాయమన్నారు. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, √3. దేర్ఫోర్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ √3. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసరికి 3/5. ఓకేనా. వచ్చేసరికి √5ని మనం రేషనలైజ్ చేయాలి. సో రూట్ వాల్యూ ఓన్లీ √5 కదా. సో 3 × √5 అంటే 3 √5 అవుతుంది కానీ 3 5s 15 అవ్వదు. ఎందుకంటే రూట్ వాల్యూతోనే మల్టిప్లై అవుతాయి. బిఫోర్ మామూలుగా నార్మల్ నెంబర్కే మల్టిప్లై అవ్వవు. √5 × √5 అంటే √5² వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. దట్ = 3 √5/5 వచ్చేస్తుంది. ఓకేనా. దేర్ఫోర్ ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్, ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటిది ఇక్కడ, √5. √5తోనే కదా మనం చేసింది. సో √5. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, 1/√8 ఇచ్చారు. సో ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి నేను ఎలా రాస్తున్నానంటే 1/√8ని వచ్చేసరికి 2 × 2 × 2గా రాస్తున్నాను. అవునా. 2 2s 4, 4 2s 8. సో ఇట్లా రాశాను. నెక్స్ట్ 1/, సో 2 అంటే రెండు ఒకటే నెంబర్స్ ఉంటే స్క్వేర్ వచ్చేస్తుంది. × 2 ఉంటుంది. దట్ = 1/, సో రూట్ అనేది రెండింటికి సపరేట్గా రాస్తున్నాను నేను, × √2. ఓకే. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. దట్ = 1/2 √2 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి రేషనలైజ్ చేయండి.
1/2√2 దట్ ఈక్వల్ టు, సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, సో ఈ √2 వాల్యూ తీసేయాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వచ్చేసరికి √2తో మల్టిప్లై చేయాలి. 1 × √2 అంటే √2 వస్తుంది. నెక్స్ట్ 2 అలానే ఉంటుంది. √2 × √2 అంటే √2 స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు √2. ఓకేనా, 2 2s ఎంత 4. ఓకే, √2/4 వస్తుంది. సో ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ దట్ ఈక్వల్ టు √2. √2తో కన్నా మనం మల్టిప్లై చేసింది. సో ఇక్కడ √2నే వస్తుంది, √8 రాదు. √8 ఎందుకు తీసుకోలేదు అంటే ఒకసారి చూడండి. సో సపోజ్ 1/√8 ఉంది. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ √8తో మల్టిప్లై చేసామనుకోండి. సో 1 × √8 అంటే √8 వస్తుంది. √8 × √8 అంటే √8 స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. సో √8/8 ఉంటుంది. ఓకేనా, సో మీరు ఇలాగ రాసి ఇలా అయినా కరెక్టే, రాంగ్ అయితే కాదు. బట్ మీరు ఇలా రాసి ఏం చేస్తారంటే ఇక్కడైనా కూడా √8ను వచ్చేసరికి 2 × 2 × 2గా రాసేసుకోండి. /8 అలానే రాసేసేయండి. దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఒకటి మనం రూట్లో నుంచి బయటికి తెస్తే ఓన్లీ ఒక్క నెంబరే వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఇలానే ఉంటుంది. /8 వస్తుంది. 2 1s 2 4s 8 అంటే ఎంత వచ్చింది, √2/4 వచ్చింది. సేమ్ ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి పేజ్ నెంబర్ 23లో ఉంది చూడండి. డూ దిస్. సో ఇది సింప్లిఫై అని చెప్పేసి మీకు ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నేను చెప్పేటప్పుడు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డూ దిస్ పేజ్ నెంబర్ 23. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి సింప్లిఫై. ఫస్ట్ వన్ వచ్చేసరికి 16^1/2 ఇచ్చారు. సో ఈ 1/2ని మనం క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 16 అవ్వచ్చు, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో నెంబర్ ఆ నెంబర్ వచ్చేటట్లుగా ఎక్స్పోనెంట్లో రాసుకుంటాము. ఓకేనా, సో 16 ఎలా వస్తుంది, 4 × 4 4 4s 16 కదా, హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4 × 4ని ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్గా రాయొచ్చు. 2 ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్గా రాయొచ్చు. అదే 3 ఉంటే 4 క్యూబ్గా రాయొచ్చు. 4 ఉంటే 4^4గా రాస్తాము. ఓకేనా, సో /1/2 ఈ 1/2 అలానే రాసాము. ఇక్కడ ఇప్పుడు ఈ 2 అండ్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 4^1 వస్తుంది. 4^1 అంటే 4. ఓకేనా, సో ఇన్ కేస్ మీకు ఇది డౌట్ ఉంది అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోండి. మ్యాక్సిమం ఒకే నెంబర్లో అంటే డిజిట్స్ వచ్చేసరికి ఒకే దాంట్లో డివైడెడ్గా చేసుకున్నా కానీ ఏం పర్లేదు. ఓకేనా, 2 8s 16, 2 4s 8, 2 2s 4. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక మోడల్లో ఎలా చేయొచ్చు అంటే ఓఆర్ఆర్ లేదా సో 16 ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 2 × 2 హోల్ పవర్ 1/2 ఉంది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సో 2s ఎన్ని ఉన్నాయి, టోటల్గా 4 ఉన్నాయి. అంటే ఇది మొత్తాన్ని 2^4గా రాసుకోవచ్చు. 1/2 ఉంది. 2 1s 2 2s 4. ఓకేనా, 2 × 1 అంటే 2 అంటే టోటల్గా ఇక్కడ మీకు 2 స్క్వేర్ ఉంది జస్ట్ అంతే. ఓకేనా, 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 4. ఓకేనా, సో ఇదైనా రాయొచ్చు ఇదైనా రాయొచ్చు, రెండు ఒకటే. ఓకేనా, రెండు ఒకటే మోడల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, మీరు మ్యాక్సిమం ఇట్లా చూసేసి రాసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం చేసినప్పుడు మీరు ఒకటే టేబుల్లో వచ్చేటట్లుగా చూడండి, అంతేగాని ఒకటి సెకండ్ టేబుల్ ఒకటి థర్డ్ టేబుల్ అలా చూడొద్దు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 128 హోల్ పవర్ 1/7 ఇచ్చారు. సో ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి ఏదో ఒక నెంబర్కి ఎక్స్పోనెంట్లో 7 వచ్చేటట్లుగా చూడండి. సో మనం ఇక్కడికి వచ్చేసరికి 2తో చేస్తున్నాము. 2 6 12 2 4s. ఓకే, నెక్స్ట్ 2 3s 6 2 2s 4, 2 1s 2 6 12, 2 8s 16, 2 4s 8, 2 2s 1 2 3 4 5 6 7 టోటల్గా 7 2s వచ్చాయి. అంటే 2^7 రాస్తాము, హోల్ పవర్ 1/7 రాస్తాము. 7 and 7 క్యాన్సిల్ /2. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 2. ఇక్కడ మ్యాక్సిమం మీకు క్యాన్సిల్ అయ్యే నెంబర్సే ఇస్తారు, మీకు వచ్చేసరికి అంత డిఫికల్ట్గా ఏమి ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ వచ్చేసరికి 343 హోల్ పవర్ 1/5. ఓకేనా, ఇక్కడ 2^7 ఉంటే మీకు 123 వచ్చింది. అయితే 2తో అయితే కాదు. నెక్స్ట్ 3తో చూడండి. 3 1s 3, నెక్స్ట్ 3 1s 3, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 343 అయితే ఈ నెంబర్తో అంటే ఏ టేబుల్లో కూడా డివైడ్ అవ్వదు. ఇది మ్యాక్సిమం 243 అయి ఉండాలి. ఓకేనా. సో అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చినట్లున్నారు. ఇది వచ్చేసరికి 243 అయి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి. సో థర్డ్ టేబుల్లో చేయండి. 243 కదా. సో ఇప్పుడు చూడండి థర్డ్ టేబుల్లో 24. ఓకేనా. సో ఎప్పుడు వస్తుంది 3 8s 24 వస్తుంది. 243 బై థర్డ్ టేబుల్ 2 8s 24 వస్తుంది. 3 1s. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 3 మళ్ళీ థర్డ్ టేబుల్లోనే చూడండి. 3 2s 6 8 - 6 అంటే ఇంకా 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంది. 3 7s 21 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 9s 27 వస్తుంది. 3 3s 9 వస్తుంది. 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు 3s వచ్చేసరికి 5 ఉన్నాయి, అంటే 3 power 5 హోల్ పవర్ 1/5 5 5 అండ్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 3. ఓకే. సో మీకు 343 అయితే క్యాన్సిల్ అవ్వదు. సో అదైతే కాదు, ఇక్కడ 243 మీకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ వచ్చేసరికి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 24. ఇక్కడికి వచ్చేసరికి చూడండి. డూ దిస్, రైట్ ద ఫాలోయింగ్ సర్ట్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటిదంటే రాడికల్ ఫామ్లో ఇచ్చారు. రూట్ వాల్యూస్లో మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. అంటే మీకు ఒక నెంబర్కి ఎక్స్పోనెంట్లో వచ్చేసరికి ఏదో ఒక ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. సో అది ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ అది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఉంటుంది. మీరు రాస్తే ఈజీగానే అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎక్సర్సైజ్లో రావు. మీరు మ్యాక్సిమం డూ దిస్ అండ్ ట్రై దిస్ నేర్చుకుంటేనే ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. ఓకే. మీకు మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కూడా ఎక్సర్సైజ్లో వాటికంటే డూ దిస్ అండ్ ఎగ్జాంపుల్స్లో కూడా ఎక్కువ ఇస్తారు. సో అవన్నీ పర్టికులర్గా నేర్చుకోండి. నెక్స్ట్ డూ దిస్, పేజ్ నెంబర్ 24. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ దిస్ మనం ఏం రాయాలి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి √2 ఉంది. దీన్ని మనం ఎలా చదువుతాం, √2 అని చదువుతాం. అంటే ఇక్కడ రూట్ వాల్యూకి వచ్చేసరికి మీకు క్యూబ్ ఉంటేనే 1/3 వస్తుంది. స్క్వేర్ రూట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇనీషియల్గా 2 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే 2 హోల్ పవర్ 1/2 రాస్తాం. ఇక్కడ ఏదైతే ఉందో అది మీకు ఎక్స్పోనెంట్లో వచ్చేసరికి ఫ్రాక్షన్ ఫామ్లో వస్తుంది. మీరు 2 ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ వచ్చేసరికి √9 అని ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 9కి ఎక్స్పోనెంట్లో వచ్చేసరికి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి అంటే 1/3 వచ్చేస్తుంది. అదే 4 ఉంటే 1/4 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారు, 5th √20 అని ఇచ్చారు. ఓకేనా. సో 5th √20 ఎలా రాయొచ్చు, 20 హోల్ పవర్ 1/5గా రాయొచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు రాసినా ఓకే. అండ్ ఇన్ కేస్ మీకు ఎలా రాయొచ్చు అంటే ఈ 20ని ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ 20ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 5గా రాయొచ్చు హోల్ పవర్ 5. ఓకేనా. 2 2s 4 4 5s 20 హోల్ పవర్ 5 ఉంది. సో 2ని ఎలా రాయొచ్చు అంటే 2² × 5 హోల్ పవర్ 1/5 ఇలా రాయొచ్చు కదా. నెక్స్ట్ చూడండి. సో దట్ ఈక్వల్ టు, సో సపరేట్గా ఇది వచ్చేసరికి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చేసరికి రెండింటికి అప్లై అవుతుంది. 1/5 వచ్చేసరికి అంటే 2² హోల్ పవర్ 1/5 × 5 హోల్ పవర్ 1/5 వస్తుంది. సో ఈ స్క్వేర్ వచ్చేసరికి ఈ 1కి మల్టిప్లై అవుతుంది. అంటే 2 × 2 1s ఎంత 1, 2 1s 2 కదా, 2/5 వస్తుంది. నెక్స్ట్ 5 ఉంది, 1/5 వచ్చింది. ఓకే. నెక్స్ట్ దీంట్లోనే ఫోర్త్ వన్ ఇచ్చారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి 17th √19 అని ఇచ్చారు. అంటే 19 అండ్ 17 వచ్చేసరికి 1/17గా రాసుకోవచ్చు. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దీంట్లోనే సెకండ్ వన్ ఇచ్చారు చూడండి. అంటే ఇప్పుడు మనకి రాసిన వాటికి రివర్స్లో రాయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం సట్స్ ఇచ్చారు, వాటిని మనం రాడికల్ ఫామ్లో రాయాలి. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి. మీకు ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఉంది 7 ఉంది. అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న నెంబర్కి రూట్ పెట్టేసి రూట్కి ముందు 7 పెట్టేసేసేయండి. 8 ఉంటేనేమో రూట్కి ముందు 8 పెడతాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 17 హోల్ పవర్ 1/6 ఉంది. అంటే రూట్కి ముందు వచ్చేసరికి మీకు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఇక్కడ యాక్చువల్గా నార్మల్ నెంబర్ ఏముందో అది రాసేసి రూట్ పెట్టేసి ఇక్కడ 6 ఉంది కదా, సో రూట్కి ముందు 6 పెట్టేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ 5
హోల్ పవర్ 2/5 ఉంది. ఓకేనా. సో ఈ 2 వచ్చేసరికి 5కి మల్టిప్లై అవుతుంది. అంటే యాక్చువల్గా ఎట్లా వస్తుందంటే సో యాక్చువల్గా ఎట్లా వస్తుందంటే 5 స్క్వేర్. ఓకేనా. సో ఈ 5 వచ్చేసరికి ఇక్కడ రూట్కి ముందు వస్తుంది, ఈ స్క్వేర్ వచ్చేసరికి ఈ 5కి వస్తుంది, 5 స్క్వేర్ అవుతుంది. ఓకే. సో ఈ 5 స్క్వేర్ కదా, 5 ఇంటూ 5 స్క్వేర్ అంటే ఎంత, 5 5s 25 కదా. సో 25 వచ్చేస్తుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి 142 హోల్ పవర్ 1/2 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడకు చూడండి. సో ఈ 2 వచ్చేసరికి మీకు స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా 2 ఉందంటే స్క్వేర్ రూట్ రాస్తే సరిపోతుంది. 2 ముందేం రాయనవసరం లేదు. 2 ఎబోవ్ ఉంటే మనం రూట్కి ముందు రాస్తాము. సో ఇది చదివేటప్పుడే మనం స్క్వేర్ రూట్ అని చదువుతాము కదా, ఏం అవసరం లేదు. సో రూట్ 142, దట్స్ ఇట్, అంతే. సో మీకు ఈ లెసన్ సంబంధించిన ఆల్ డూ దిసెస్ అయిపోయాయి. సో ఐ హోప్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.